పూర్వీకులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఓ వర్గం వారంతా ఒక్కటయ్యారు. నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన వారు తమ సంఘటిత శక్తితో బీరప్ప ఆలయాన్ని ఏకంగా 3 కోట్ల రూపాయలతో అద్భుతంగా పునర్నిర్మించారు. సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయ నిర్మాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా కులదైవాలకు సంబంధించిన ఆలయాలు కాస్త చిన్నవిగానే ఉంటాయి. ఏడాదికోసారో 5 ఏళ్లకోసారో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కానీ నారాయణపేట జిల్లా ధన్వాడ బీరప్ప ఆలయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ రోజు అభిషేకాలతో పాటు ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తారు. శివరాత్రి, సంక్రాంతి, ఉగాది వంటి పండుగల్ని ఘనంగా జరుపుతారు. బతుకు తెరువు దృష్ట్యా ఇక్కడి కురుమ కులస్తులు కొందరు కర్ణాటక, ఏపీలలో స్థిరపడ్డప్పటికీ కష్టమొచ్చినా నష్టమొచ్చినా బీరప్పే దిక్కుగా భావిస్తారు. తమ పూర్వీకులు కట్టించిన గుడి శిథిలావస్థకు చేరడం, వాస్తు సైతం సరిగా లేకపోవడంతో కులస్తులంతా ఏకమై మళ్లీ నిర్మించుకున్నామని వారు చెప్తున్నారు. ఇక్కడ మా నాయనోళ్ళు, మా తాతోళ్ళు వాళ్ళు కట్టినరు గుడి. అది కొద్దిగా వస్తూ లేదని చాలా మంది తెలిసిన వాళ్ళు అన్నారు. మేము కూడా తోలుకొచ్చినాము. అది పాత ఇల్లు లాక్కుండే మంచిగా ఉన్నోళ్ళు వచ్చినోళ్ళు మా రైతు మా దేవుళ్ళు బాగానే ఉండరు. ఇది బాగలేదు గుడి, జర మంచిగా కడితే బాగుంటుందని కట్టిపించినాము. ప్రతి అమావాస్యకి అన్నదానం కూడా నడుస్తుంటది. 5 సంవత్సరాలకు ఒకసారి మా కులదైవమైన బీరప్ప బండారు పడతాము. మాకు ఇంకో గుడి ఉంది ఇక్కడ, మన గున్ముకులలో అక్కమ్మవ్వ గుడి ఉంది. ఆ అక్కమ్మవ్వ గుడి దగ్గర కూడా మేము ఉగాదికి, నాగుల పంచమికి మా బీరప్ప గుడి పూజలు అయినప్పుడు కూడా ఆమెకు కూడా పూజలు చేస్తాము. ప్రతిసారి కూడా ప్రతి సంక్రాంతికి మా దగ్గర బయటి బీరప్ప గుడి దగ్గర మల్లన్న స్వామి దగ్గర సంక్రాంతికి అక్కడ ఒగ్గులు పెట్టడం జరుగుతుంది. ప్రతి శివరాత్రికి కూడా పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తుంది. నలుమూలల నుంచి కూడా ఎక్కడి నుంచి అయినా సరే ప్రజలు వస్తుంటారు. ధన్వాడ బీరప్పకు ధర్మూరప్ప అనే పేరు సైతం ఉందని స్థానికులు చెప్తున్నారు. పురాతన ఆలయాల్ని తలపించేలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన శిల్పకళా నిపుణులతో ఆలయాన్ని నిర్మించుకున్నామని స్థానికులంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం స్ఫూర్తిగా గుంటూరులో కోటప్పకొండ నుంచి ఇందుకు కావలసిన రాతిని తెప్పించారు. రాజస్థాన్లోని జైపూర్ నుంచి బీరప్ప విగ్రహం, తిరుపతి నుంచి నంది, ఏనుగులు, ధ్వజస్తంభం తెప్పించారు. ఈ నెల 30 వరకు ఆలయ ప్రారంభోత్సవం, ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించనున్నారు. 5 ఏళ్లకోసారి బండారి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటామని వివరించారు. మాకు ఈ దేవుడు అంటే అపార నమ్మకం. మాకే చిన్న కష్టాలు వచ్చినా మా బీరప్ప ఉన్నాడు, ఆయన చూసుకుంటాడనే ధైర్యంతో ఉంటాం. ఈ మాకు సంబంధించిన 1000 కుటుంబాల వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు వేరే దేశాల్లో స్థిరపడినా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఇక్కడికి వచ్చి బండారు కార్యక్రమంలో పాల్గొంటారు. మా భక్తాదులు దగ్గరగా 720 మంది కుటుంబాలు ఉన్నారు. మా కుటుంబానికి 40,000 వేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ గుడి నిర్మాణం అనేది ఒక 3 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. చాలా గ్రామాలు, ఒక 85 గ్రామాలు మా ఈ బీరప్ప గుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారు కూడా ప్రతి ఒక్కరు 40,000 ప్రతి ఒక్కరు ఇస్తూ ఈ గుడికి సహకరించినారు. ఇది మా ధన్వాడ బీరప్ప గుడి అనేది ఒక ఈ జిల్లా, ఉమ్మడి జిల్లాలోనే చాలా పెద్ద గుడి. భవిష్యత్ తరాలకు తమ సంస్కృతిని అందించేలా బీరప్ప ఆలయాన్ని నిర్మించుకుని తమ ఐక్యత చాటుకున్నారు.